హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రెడ్ హల్వా అనేది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చూడడానికి ఎలా ఉన్నా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఏంటి ఇలా ఉంది అనుకోకండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం 3 బ్రెడ్ని ఎడ్జెస్ కట్ చేసుకొని తీసుకోండి. ఎడ్జెస్ తీస్తేనే బాగుంటుంది. అలా కట్ చేసుకున్న బ్రెడ్స్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే బ్రెడ్ అనేది మనం ఫ్రై చేస్తాం కాబట్టి అలా 4 పీసెస్గా కట్ చేసుకున్న బ్రెడ్ని ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని, నెయ్యిలో హీట్ అయిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఆయిల్ అయినా డీప్ ఫ్రై చేయొచ్చు, కానీ నేను హెల్తీగా చేయాలనుకుంటున్నాను, చిన్నపిల్లలకి పెడతాను కాబట్టి. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఆ తర్వాత సైడ్ని తీసుకోండి. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు పంచదార వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని యాలకులు కూడా వేసుకోండి. అదంతా బాగా మరుగుతుంది కదా, ఆ టైంలో బ్రెడ్ని వేసుకొని బాగా కలపండి. బ్రెడ్ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో చూసుకొని కలుపుకొని బ్రెడ్ అనేది దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, క్యాష్యూ కిస్మిస్ని కూడా అందులో వేసుకొని ఒకసారి కలపండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు.